హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం ఇప్పుడు ప్రపంచం పరుగులు పెడుతున్న టెక్నాలజీ వైపు అయితే మిమ్మల్ని అందరిని అయితే నేను తీసుకెళ్లాలని అయితే ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామో అందరికీ అర్థమైపోయి ఉంది ఆల్రెడీ. మనం ఇలాంటి విషయాలు ఇంకా చాలా చాలా మీకు తెలియజేస్తూనే ఉంటాను. ఈ టెక్నాలజీ గురించి మనం ఇప్పుడున్న సొసైటీలో మనం దీని గురించి నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఈ వీడియోస్ తీయడానికి గల బెస్ట్ రీజన్ ఏంటంటే నా ఫ్యామిలీ, నా సబ్స్క్రైబర్స్ ఇలాంటి వీడియోస్ గురించి తెలుసుకోవాలి, ఇలాంటి టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి అని చెప్పి నేను ఈ వీడియోస్ అయితే తీస్తున్నాను. ఏంటి అక్కడక్కడ గ్యాదర్ చేసి మరి నేను మీకోసం అన్ని నోట్ లెక్క ఫోన్ లో రాసుకొని మళ్ళీ మర్చిపోతా అని చెప్పేసి ఇట్లా ఫోన్ లో అయితే స్టోర్ చేసుకొని మీకోసం ఇప్పుడైతే నేను అన్ని గ్యాదర్ చేసి అయితే ఒక దగ్గర పెట్టుకొని మీకైతే చెప్తున్నాను. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేనైతే ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అంటే ఎవరికి ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. కాబట్టి వాళ్ళకైతే షేర్ చేయండి. ఇప్పుడు మనమైతే ఏఐ అంటే ఏంటిదో మీరు ఆల్రెడీ అయితే ముందు వీడియోలో చూసారు. ఒకవేళ చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను, వెళ్ళి అయితే చూడండి. ఇప్పుడు ఏ కెరియర్ ఎలా ఉండబోతుంది, ఏ జాబ్స్ ఎలా ఉండబోతుంది, అంటే శాలరీ ఎలా ఉండబోతుంది అనేది, ఏ కోర్సులు నేర్చుకోవాలి అని కొంచెం నాకు తెలిసిన టాపిక్స్ అయితే అంటే చాలా ఉంటాయి. కొన్ని మంచి మంచి టాపిక్స్ అయితే మీకైతే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఏఐ అంటే అయితే మీకు తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్ని తెలుగులో అయితే కృత్రిమ మేధస్సు అని అయితే అంటారు. నెక్స్ట్ మనకు మెదడు ఎలా పనిచేస్తుందో కంప్యూటర్స్ కి ఏఐ అనేది అలా పనిచేస్తుంది అని ముందు వీడియోలో అయితే చెప్పినాయి కదా. ఇలా అయితే పనిచేస్తుంది. ఇప్పుడు మనం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏమేమి వాడతాం, ఫోన్లు, కార్లు, బ్యాంకులు, ఎక్కడ చూసినా ఇంకా ఏఐ 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 అదే వినిపిస్తూ ఉంటది. ఇంకా ఫ్యూచర్ లో అయితే ఒక 2030 ఆ టైం వచ్చేసరికి ఇంకా మొత్తం ఈ ఏఐ మీదనే ఉంటది అన్నట్టు సొసైటీ అంతా. అందుకోసమే మీరు దీని గురించి అయితే ఈ టాపిక్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. మన వీడియోస్ ఏ కాదు, ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ కూడా చూసి అయితే నేర్చుకోండి. ప్రపంచం మొత్తం అయితే ఇక డిజిటల్ వైపు అయితే పరుగు తీస్తుంది. ఏఐ నేర్చుకునే వాళ్ళకైతే మంచి ఫ్యూచర్ అయితే ఉండబోతుంది. ఇక ఏఐ నిపుణులకైతే ఫుల్ మంచి డిమాండ్ అయితే ఉంటది ఇప్పటి నుంచి. అంటే ఏఐ గురించి చెప్పే వాళ్ళకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటది. శాలరీస్ కూడా అయితే మస్తు ఉంటాయి. శాలరీస్ కూడా అయితే ఇంకా బాగుంటాయి. పెద్ద పెద్ద కంపెనీలో అయితే జాబ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. ఈ ఏఐ గురించి తెలుసుకునే వాళ్ళకి ఫ్యూచర్ లో మంచి డిమాండ్ అయితే ఉంటది. ఇంకా ఇలా ఏఐలో ఉద్యోగాలు అంటే జాబ్స్ ఎలాంటి జాబ్స్ ఉంటాయో ఇప్పుడైతే తెలుసుకుందాం. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అండ్ డాటా సైంటిస్ట్, ఏఐ రీసెర్చర్స్, ఎన్ఎల్పి ఇంజనీర్స్, అట్లనే రోబోటిక్ ఇంజనీర్స్, ఈ జాబ్స్ అయితే ఉంటాయి. ఇంకా నేను చెప్పిన వాటిలో మంచి స్కిల్స్ ఉన్నాయి అనుకో, ఇక మీకు టాప్ కంపెనీలలో అయితే జాబ్స్ అయితే ఉంటాయి. ఇంకా మీకు తిరిగే ఉండదు. ఇంకా మంచి మంచి జాబ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. కాబట్టి మీరు వీటి గురించి అయితే నేర్చుకోండి. నేను ముందు ముందు వీడియోస్ లో వీటి గురించి అంటే ఈ జాబ్స్ గురించి కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలి. అలాగే డీప్ లెర్నింగ్ అంటే మంచిగా డీప్ లెర్నింగ్ అయితే చేయాలి. మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, అట్లాగే టూల్స్, డాటా అనాలిసిస్, ఇవన్నీ అయితే తెలుసుకోవాలి మీరు. అంటే ఇవి ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే మనం యూట్యూబ్ లో వీడియోస్ లో అయినా తెలుసుకోవచ్చు. లైక్ యూట్యూబ్ లో తెలుసుకో యాప్ అనే తెలుసుకో ఛానల్ అనేది ఉంటది, అందులో అయినా నేర్చుకోవచ్చు. కోర్స్ అయినా ఉంటది, అందులో నేర్చుకోవచ్చు. ఇంకా ఇలాంటి కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే మనం నేర్చుకోవచ్చు.
ఇంకా జీతాలు ఎట్లా ఉంటాయి అంటే ఫ్రెషర్స్ కి అయితే 3 lakhs నుండి 7 lakhs వరకు ఫ్రెషర్స్ కి 3 lakhs నుండి 7 lakhs ఉంటాయి. ఒక అనుభవం పెరుగుతున్న కొద్ది 10 lakhs నుంచి 40 lakhs అట్లా వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, అట్లనే స్టార్ట్అప్ ప్రారంభించవచ్చు. ఇంకా అవకాశాలు అయితే ఎన్నో ఎన్నో ఉంటాయి. ఇలాంటి ఇట్లా అయితే ఉంటాయి. ఏఐ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఇంకా ముందు ముందు జనరేషన్ లో ఇదైతే పక్కా నేర్చుకోవాలి. మీకైతే ఇది నేర్చుకుంటే ఒక మంచి ఫ్యూచర్ అయితే ఉండబోతుంది ఇక. కాబట్టి మీరు ఇప్పటి నుంచే దాన్ని మొదలు పెట్టండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.